మేడం, ఆఫీస్కి బయలుదేరారా? కొంచెం లేట్ అవుతుంది, బయటికి వెళ్ళాలి. మీటింగ్ ఒకటి ఉంది, తెలుసు కదా. మేడం, ఒక గుడ్ న్యూస్ షేర్ చేయాలి మేడం. చెప్పండి. ఒకేసారి 7 దేశాల్లో మన ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. ఆర్డర్స్ అన్ని ఈ రోజే షిఫ్ట్ చేశాం. వావ్, దట్స్ అమేజింగ్. ఇదంతా మీరు తీసుకున్న చొరవ. మీరు మోటివేట్ చేయకపోతే మనం ఈ కంపెనీ తీసుకునే వాళ్ళమే కాదు. క్రెడిట్ అంతా మీదే మేడం. లేదు రామ్ కుమార్ గారు, అన్ని పనులని భుజాన వేసుకొని చేసి మీరు కంపెనీ పనులు ఫినిష్ చేశారు. నేనా కంపెనీ గురించి అనుమానం వ్యక్తం చేసినప్పుడు మీరు నన్ను మోటివేట్ చేసి కంపెనీ టేక్ ఓవర్ చేసుకునేలాగా చేశారు. ఒక రకంగా ఇది మీ డ్రీమ్ కంపెనీ. ఈరోజు మీరు అనుకున్న దాన్ని చేసి చూపించారు. నేను మీటింగ్ అవగానే ఆఫీస్కొచ్చి కలుస్తాను. షూర్ మేడం, మీరొచ్చి కేక్ కట్ చేయాలి. షూర్ షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. నమస్తే గురుజీ. కూర్చో కూర్చో. ఏంటిది అది? శివగామికి దెబ్బ తగులుతుందనుకుంటే అంతకంతకు వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకుంటూ పోతుంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని సముద్రాలు దాటిస్తుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ని మొదలుపెట్టింది. 7 దేశాలకి తన కన్సైన్మెంట్స్ పంపించింది. అవునవును, కానీ ఆ ఉత్సాహం ఎంతోసేపు ఉండదు. ఏదైతే బిజినెస్ మొదలుపెట్టిందో దాని వలనే తను ఇబ్బందులు పడుతుంది, పడబోతుంది. భవిష్యత్తును ఊహిస్తున్నావా?